ఆపరేషన్ సింధూర్లో ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను తుత్తునియలు చేయడంలో ఆకాశ్ క్షిపణులు కీలక భూమిక పోషించాయి. హైదరాబాద్ డిఆర్డీఓలోనే అభివృద్ధి చేసిన వీటి అద్భుతమైన పనితీరుతో తమ శ్రమకు తగిన ప్రయోజనం దక్కిందని, ఆ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన విశ్రాంత శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్ జి. చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సూపర్సోనిక్ క్షిపణి తయారీకి 25 సంవత్సరాలపాటు 400 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు శ్రమించారని, ఇప్పుడు వారంతా గర్వపడుతున్నారని తెలిపారు. ఆకాశ్ రూపకల్పన ప్రారంభమైన రోజు నుంచి, ప్రాజెక్ట్ డైరెక్టర్గా 2018లో పదవీ విరమణ చేసే వరకు దీనిపై పనిచేసిన చంద్రమౌళి తన అనుభవాలను ఈనాడుతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే. అబ్దుల్ కలాం పెట్టిన పేరిది. 1983లో డిఆర్డీఎల్ డైరెక్టర్గా డాక్టర్ అబ్దుల్ కలాం ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో 5 క్షిపణులను అభివృద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగానే డాక్టర్ ప్రహ్లాద రామారావు డైరెక్టర్గా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సామ్ ప్రాజెక్టును ముగ్గురితో ప్రారంభించారు. ఇందులో నేను శాస్త్రవేత్త గా చేరా. కలామీ దీనికి ఆకాశ్ అనే పేరు పెట్టారు. మొదట దీన్ని ఆర్అండ్ ప్రాజెక్టుగా అనుకున్నారు. వివిధ సాంకేతిక వ్యవస్థల అభివృద్ధి 15 ఏళ్లు పట్టింది. మేమే దీన్ని ఒక మిషన్గా ప్రతిపాదించి, త్రివిధ దళాల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టాం. క్షిపణిని సిద్ధం చేశాక పరీక్షలకు ఒడిశాలోని బాలాసోర్ వెళ్లేవాళ్లం. నేను 60కి పైగా పరీక్షల్లో పాల్గొన్నా. యూజర్ ట్రయల్స్ 2007లో పూర్తవడంతో 2008లో ఆర్డర్స్ వచ్చాయి. 2015లో సైన్యం అమ్ముల పొదిలో చేరింది. 10 ఏళ్లుగా సైన్యం టెస్ట్ ట్రయల్స్ చేస్తూ తొలిసారి ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించింది. వ్యయం 600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆకాశ్ డిజైన్ నుంచి సైన్యంలో ప్రవేశపెట్టడం వరకు నేను వివిధ బృందాలకు నాయకత్వం వహించా. ఈ ప్రాజెక్ట్ వ్యయం 600 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రపంచంలోనే చౌకగా తయారైన క్షిపణి వ్యవస్థ ఇది. పైగా 95% దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ను సులువుగా మెరుగుపరచవచ్చు. క్షిపణులను హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో కంట్రోల్ వ్యవస్థలు, రాడార్లను బెంగళూరులోని BL తయారు చేయగా లాంచర్లను ఎల్&టి టాటా సంస్థలు ఉత్పత్తి చేశాయి. లాక్ చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. మన ఆకాశ్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుఏవీలు, హెలికాప్టర్లు, సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, స్మార్ట్ బాంబుల వంటి బహుళ వైమానిక లక్ష్యాలను ఏకకాలంలో నాశనం చేస్తుంది. ఎలాంటి లక్ష్యాలైనా సరే లాక్చేస్తే ఆకాశ్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. 60,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా. సొంత సాంకేతికత, స్థానిక ఉపకరణాలతో సిద్ధమైన ఆకాశ్ దేశీయ పరిశ్రమలకు 33,000 కోట్ల వ్యాపార అవకాశాలను కల్పించింది. దీంతో 30 మందికి ఉపాధి లభించింది. 60,000 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయగలిగింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి.